అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. అయ్యప్పకు అవమానం, బట్టలు విప్పించి బూతులు తిడుతూ కొద్ది రోజులుగా ఏదైతే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని ఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఇది ఇయర్ మొత్తంలో ఎప్పుడు చూడం, ఓన్లీ కార్తీక మాసంలో చూస్తాం. నల్ల బట్టలు వేసుకున్నారని స్కూల్లోకి చిన్నపిల్లల్ని ఎలో చేయకపోవడం. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ డిస్టిక్లో పెనగంచిపల్లి దగ్గర ఒక అమ్మాయిని, చిన్న పాపని, కన్యాస్వామిని, 4th క్లాస్ అవుతున్న అమ్మాయిని స్కూల్లోకి ఎలో చేయలేదు, దారుణంగా కొట్టారు. ఆ ఘటన మరిచిపోకముందే ఇంకా అయ్యప్ప సంఘాలు ఆ స్కూల్కి కానీ వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడటం, ఇలాంటి ఇంకా ఏమీ సెటిల్ అవ్వకముందే నల్లమల్లారెడ్డి కాలేజీలో దారుణం జరిగింది. అసలు దారుణం అనాలా, హేయం అనాలా, అమానవీయం అనాలా, ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఈ అబ్బాయి మాట్లాడిన బయట వినండి ఒకసారి. జై శ్రీరామ్ అందరికీ, సాంశరణం సాములందరికీ. నేను నల్లమల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. అయ్యప్ప మాల దీక్ష వేసుకొని కాలేజ్కి వస్తే నల్లబట్టలు వేసుకొని కాలేజీకి రావద్దని అన్నారు. మిడ్ ఎగ్జామ్ అప్పుడు వేసుకొని వచ్చిన, కాలేజ్ డ్రెస్ వేసుకొని వస్తేనే కాలేజీకి రావాలని అని అన్నారు సార్ వాళ్ళు. మన ఇష్టం లేకున్నా కానీ కాలేజ్ డ్రెస్ వేయించారు. కాలేజ్ డ్రెస్ వేసుకుంటేనే కాలేజీ రావాలని చెప్పారు. కాలేజీ రాకుంటే ఇంటికాడ ఉంటానేమో మా డాడీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజ్కి వస్తలేడు, కాలేజ్ పంపించని అని అన్నారు. ఇలా మాల బట్టలు వేసుకొని కాలేజ్కి వస్తే లోపలికి వచ్చినాక నల్ల బట్టలు ఇప్పి కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉంటేనే కాలేజీకి రావాలని చెప్పారు. సార్ ఇట్లా అడ్డవులుగా మాట్లాడిండు సాంశరణం అందరికీ. సారు నిన్ను ఎవరు రమ్మన్నాడు కాలేజ్కి, నువ్వు ఎందుకు వచ్చినావు ఇంటికి? మరి ఇతర మతాలకు ఇట్లా గడ్డాలు మీసాలు పెంచుకొని వస్తే అలౌ చేసిరు, కానీ నేను మాల వేసుకొని నల్ల బట్టలు వేసుకుంటే మనకు నల్లమల్లారెడ్డి కాలేజీలో అలౌ చేస్తలేరు. బలవంతంగా నాకు కాలేజ్ డ్రెస్ లేకున్నా అని కాలేజ్ డ్రెస్సులు స్టాఫ్ రూమ్ లో పోయి కాలేజ్ డ్రెస్ ఇప్పించి నాకు కాలేజ్ డ్రెస్ వేయించారు. సార్ సామ్ని ఎందుకు వేసుకురావద్దు సార్ సామ్ అంటే విన్నారు కదా. సో నాకు ఎంత ఇబ్బంది అయితే ఇలాంటి వీడియో చేస్తుంటాడో ఆ అబ్బాయి చెప్పిన విధానంలో మనకు అర్థమవుతుంది. అంటే వేరే మతాలకి వాళ్ళకి ఇచ్చినంత అనుమతి కార్తీక మాసంలో ఒక స్వామికి ఎందుకు ఇవ్వరు? మళ్ళీ అతను కాలేజీకి రావట్లేదని చెప్పి, అటెండెన్స్ తగ్గుతుంది మీ బాబుకి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలకి, ఎవరైతే ఈ స్వామి ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి మరి మీ స్వామి కాలేజీకి రావట్లేదు, అటెండెన్స్ తగ్గుతుందని చెప్పి ఆయనకి ఫోన్ చేసి మరి కాలేజీకి రప్పించి నల్ల బట్టలు, ఏదైతే స్వామి వేషధారణ ఉంటుందో ఆ బట్టలు విప్పించి బూతులు తిడుతూ చాలా చిరాగ్గా చేశారు. ఎంత దారుణం చేయకూడదో అంత దారుణం చేశారు. ఏం చేశాడండి ఆయన తప్పు ఏం చేశాడు చెప్పండి? అట్లీస్ట్ ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ చూపించే బాధ్యత మీకు లేదా? ఒక లెక్చరర్ అంటే ఏంటి? స్కూల్లో టీచర్ అయినా, కాలేజీ లెక్చరర్ అయినా ఎవరు? డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉంటారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు, వివిధ మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళ బ్రెయిన్కి మీరు అటాచ్ చేయాలి కదా. మీరు ఇచ్చే చదువు కావచ్చు, సంస్కారం కావచ్చు. మీరే సంస్కారహీనులాగా బిహేవ్ చేస్తే అసలు నల్ల బట్టలు విప్పించి కాలేజ్లోనే కాలేజ్ యూనిఫామ్ తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ఇది వాంటెడ్గా చేయడం కాదా? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏం అవసరం వచ్చింది అసలు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని మతాలు ఓకే, నేను కాదన్నా, అన్ని మతాలు ఉండాలి, సబ్కా మాలిక్ ఏక్ హై అంటారు కదా, ఆ నినాదాన్ని పాటిస్తాను. అందరికీ దేవుడు ఒకడే, అన్ని మతాలు ఎవరెవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరి ఇది వాళ్ళకు ఉంటుంది. నేను దాన్ని తప్పనట్లేదు, నేను కాదనే హక్కు కూడా నాకు లేదు. కానీ ఈ వీడియోలో ఈ అబ్బాయి చెప్తున్నట్టుగా కొన్ని మతాల వాళ్ళకి మరి గడ్డాలు పెంచుకునే అధికారం ఎవరిచ్చారు? ప్రతి శుక్రవారం వెళ్ళడానికి మరి ఎవరిస్తున్నారు? ఈవెన్ లెక్చరర్స్ అయినా ఆ టైంకి ఎగ్జాక్ట్గా వెళ్ళిపోవచ్చు, స్టూడెంట్స్ అయినా సరే ఆ టైంకి వెళ్ళిపోవచ్చు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మరి కొద్ది రోజుల్లో క్రిస్మస్ ఉంది, మరి ఆ మతాల వాళ్ళకి ఏ ఒకటి ఉంటాయి ఇస్తారు కదా. కార్తీక మాసంలో ఎంతో శ్రద్ధగా, ఎంతో నిష్ఠగా చేయాల్సిన ఆ పూజని ఎందుకు మీరు అపవిత్రం చేస్తారు? కాలేజీకి వస్తున్నాడు కదా, కొన్ని కారణాల వల్ల 2-3 రోజుల నుంచి రాలేదు ఆ అబ్బాయి. ఓకే ఫైన్, మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మీరు ఆ అబ్బాయి సేఫ్టీ, ఆ అబ్బాయి కన్సర్న్ చాలా ఆలోచించారు, దాన్ని నేను తప్పట్టట్లేదు. ఒకవేళ ఆ అబ్బాయి ఏమైనా రూడ్గా బిహేవ్ చేసి, లేకపోతే లెక్చరర్స్ని తిట్టడమో, మాలలో ఉండి కొంచెం ఎక్స్ట్రీమ్ అవ్వడమో అలాంటివి చేసి తప్పు. సరే మిడ్ ఎగ్జామ్, అవి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కాలేజ్లోనే పెట్టేవి, అది అందరికి తెలిసిన విషయమే. బీటెక్ నేను చదువుకున్నా, దానికి మిడ్ ఎగ్జామ్కి అటెండెన్స్ సంబంధం ఏంటి? సెమ్కి అటెండెన్స్ సంబంధం ఉంటుంది. అటెండెన్స్ తగ్గితే సెమ్కి ఎలా ఉండదు, ఎగ్జామ్ ఫీజు కట్టించుకోరు. మిడ్ ఎగ్జామ్కి అటెండెన్స్ సంబంధం ఏంటి అసలు? నాకు ఆ లాజిక్ ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు. అంటే కేవలం నల్ల బట్టలు విప్పించాలి. మరి ఆయన ఆ లెక్చరర్ ఏ మతం ఏంటో తెలియదు, కానీ
వాంటెడ్గా చేసినట్టు చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది. అట్లీస్ట్ మీరు అందరినీ ప్రేమించాలి. పిల్లలు ఎవరైతే ఉంటారో అక్కడ మీ ఎదురుగా ఒక 60 మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక బ్రాంచ్లో. అలాంటి వాళ్ళలో అన్ని మతాలు ఉంటారు. అలాంటి వాళ్ళని ప్రేమగా దగ్గర లాక్కోవాలి తప్ప ఇలాంటి బట్టలు ఇప్పించడం, అప్పటికప్పుడు మీ ఈగోలతో మీ యొక్క మీరు పడే బాధలు, మీరు పడే ఇబ్బందులు వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారండి? మళ్ళీ పైపెచ్చు ఈ అబ్బాయి కాలేజ్కి రావట్లేదని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి మరి మీ వాడికి అటెండెన్స్ తగ్గుతుంది, కాలేజ్కి రాకపోతుందని చెప్పి బలవంతంగా పంపించారంట. అంటే ఇది కావాలని చేసినట్టు అనిపించట్లేదా మీకు? రీసెంట్గా చాలా కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత చాలా ఘటనలు జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు, కొన్ని వందల ఘటనలు. అసలు అంటే ఈ నిజంగా అయ్యప్పలు రియాక్ట్ అవ్వట్లేదనా? ఇలాంటివి ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతున్నాయి. దీక్ష చేయడం వాళ్ళు తప్ప, వాళ్ళకి అనిపించి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనిపించి ఉండొచ్చు, వాళ్ళు మాల వేసుకుంటారు, తప్పేముంది దాంట్లో. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే చూడండి పోండి. అంతేగాని బహిరంగంగా ఇలా బట్టలు విప్పించి కాలేజీలోనే ఆ బట్టలు విప్పించేసి కాలేజ్ యూనిఫామ్ వేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.